మ్యాప్ చూసినట్లయితే నిన్నటికి ఈ రోజుకి మాన్సూన్ ప్రోగ్రెషన్ చూసుకునేటట్లయితే మధ్య అరేబియా సముద్రంలో కొంత భాగం కవర్ అయింది. అదే విధంగా చూడండి, పశ్చిమ మధ్య బంగాళాఖాతము, వాయువ్య బంగాళాఖాతంలో మరికొంత ప్రాంతం విస్తరించింది. ఈశాన్య బంగాళాఖాతం మొత్తం విస్తరించింది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, మిజోరాం ఈ రాష్ట్రాలు కూడా మొత్తం విస్తరించాయి నైరుతి రుతుపవనాలు. అదే రానున్న 2-3 రోజుల్లోని మాన్సూన్ ఏ విధంగా ఉంటుంది, సౌత్ వెస్ట్ మాన్సూన్ ప్రోగ్రెషన్ చెప్పుకోవాలంటే ఈ మాన్సూన్ మధ్య అరేబియా సముద్రంలో మరికొంత ప్రాంతం విస్తరించే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతము, ఈ వాయువ్య బంగాళాఖాతంలో మరికొంత ప్రాంతం విస్తరిస్తే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రాలు చూసుకున్నట్లయితే మహారాష్ట్ర, ఈ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని ప్రాంతాలు విస్తరించే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో మిగిలిన రాష్ట్రాలు మరికొంత ప్రాంతం కూడా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కొంత ప్రాంతం విస్తరించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా వాతావరణ పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకునేటట్టయితే ఇక్కడ ఈ కోస్టల్ కర్ణాటక నుండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు 14 డిగ్రీల నార్త్ అక్షాంశం మీదుగా, నార్త్ లాటిట్యూడ్ మీదుగా ఒక ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి సుమారు 14 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ లో ఒక ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి రన్ అవుతుంది. అదేవిధంగా ఈస్ట్ ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు అంటే ఛత్తీస్గఢ్ మీదుగా సగటు సముద్ర మట్టాన్ని 0.9 కిలోమీటర్ హైట్ లో కూడా ఒక ట్రఫ్ కొనసాగుతోంది. ఈ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఈ విధంగా అనుకూలంగా ఉండడం వల్ల, ఈ నైరుతి నుంచి గాలులు వీస్తుండడం వల్ల కూడా దిగువ ట్రోపోస్పియర్ లోనే ఈ విధమైన వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల కూడా వాతావరణం, ఈ వర్షపాతం వివరాలు తెలుసుకునేటట్టయితే మన ఆంధ్రప్రదేశ్, ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు ఎక్కడైనా 1-2 చోట్ల అక్కడక్కడ పడే అవకాశం అయితే కనబడుతుంది. అదే రాయలసీమలో అయితే మరికొన్ని ప్రాంతాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్రం అంతటా కూడా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణము, తేలికపాటి వాతావరణము, జల్లులు ఇవన్నీ ఉండే అవకాశం కనబడుతుంది. గాలులు అయితే గంటకి, ఎదురు గాలులు చూసుకునేటట్టయితే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనబడుతుంది. హెవీ రైన్ఫాల్ అంటే ఆల్మోస్ట్ అంటే మీకు చూడండి, ఈ మ్యాప్ లోని జిల్లాలు, ఈ రాయలసీమలోని దిగువ ఏరియాలో కూడా, ఈ ఏరియా అంతా కూడా మాన్సూన్ ఆల్రెడీ నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. హెవీ రైన్ఫాల్ విషయం కూడా చూసుకునేటట్టయితే మీకు ఈ కర్నూలు, ఈ నంద్యాల, అనంతపురం, సత్యసాయి ఈ జిల్లాల్లోనైతే ఎక్కడైనా 1-2 చోట్ల హెవీ రైన్ఫాల్ కూడా వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మత్స్యకారుల విషయాన్ని మీరు చూసుకునేటట్టయితే ఈ రోజు మత్స్యకారులకు ఏ విధమైన హెచ్చరిక లేదు. కానీ రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మత్స్యకారులకి అంటే ఈ గాలులు గంటకి 45 నుంచి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు ఉండడం వల్ల ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మత్స్యకారులను రేపు వేటకి వెళ్లరాదని హెచ్చరించడం జరుగుతుంది.